అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. మెగా డిఎస్సి బహిరంగ సభ. ఈ సభను చూసి ఒకరు షూటింగ్ బాగా చేశారు కదా, మంచి సినిమా సెట్టింగ్ వేశారు కదా, బాగా ప్రమోట్ చేసుకున్నారు కదా ముఖ్యమంత్రి గారు ఆయన కొడుకు అని అన్నారండి. వాళ్ళ మాటలు విన్న తర్వాత వాళ్ళని చూసి జాలిపడాలా, వాళ్ళ ఆలోచనల్ని అసహ్యించుకోవాలా అర్థం కాలేదండి. ఎందుకంటే 16,000 మంది అభ్యర్థుల జీవితకాల కోరిక, ఆ సందర్భం, ఆ క్షణాలు వారికి ఒక పండుగ లాంటిది. అటువంటి పండుగను రాష్ట్ర ప్రభుత్వం సెలబ్రేట్ చేస్తే దాన్ని కూడా షూటింగ్ అని మాట్లాడారంటే అటువంటి వారిని ఏమనాలి? ఇటువంటి మీటింగ్స్ హోస్ట్ చేసినప్పుడు అక్కడ ఎలాంటి మెసేజ్ తీసుకోవాలి అనే కోణాలను ఆలోచిస్తే నిన్న ఖచ్చితంగా హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ గారి స్పీచ్ విన్న తర్వాత, ఆయన మాట్లాడిందంతా ఫాలో అయిన తర్వాత ఒక 4 అంశాలు వెంటాడుతున్నాయండి. ప్రతి ఒక్కరిని కదిపేయగలిగే అంశాలు అవి. అటువంటి ఆలోచనలు, అటువంటి ఆచరణలో కనిపిస్తున్న విలువలు. నిజంగా మనం అందరం రాజకీయ నాయకులు అంటే ఒక పర్సనాలిటీని ఊహించుకుంటాం. రాజకీయాలంటే ఇలా ఉండాలి, రాజకీయ నాయకులు ఇలా ఉండాలి, చదువుకున్న వాళ్ళు రావాలి, చదువుకున్న వాళ్ళు మంచి విలువల్ని దిశానిర్దేశం చేసే విధంగా రాజకీయాలని ముందుకు నడిపించాలి. ఇలాంటి ఆలోచనలు సహజంగా అందరికీ ఉంటాయి కదా. కానీ అటువంటి అద్భుతాలని మనం ఊహించడమే కాదు, మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాటిని అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా నారా లోకేష్ గారి విషయంలో ఇటువంటి పర్సనాలిటీగా ఆయన ఎమర్జ్ అవుతున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే విద్యాశాఖను ఆయన తీసుకున్న తర్వాత మనం ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులందరినీ మీరు బేరీజ్ వేసి చూడండి. నిజంగా నారా లోకేష్ గారి ఆలోచనలు అనేవి చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నాయి, చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి, స్ఫూర్తిదాయకంగా కనిపిస్తున్నాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరు పెట్టడం కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యామిత్ర కిట్స్ అందించడం కానీ, ఎక్కడా కూడా అకాడమిక్ క్యాలెండర్స్ మీద నారా లోకేష్ గారి ఫోటోలో లేదా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలో వేయకపోవడం కానీ, ఇటువంటి ఆలోచనలు ఖచ్చితంగా అందరికీ స్ఫూర్తిదాయకం కదా. నిన్న అంత పెద్ద మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో 16,000 మంది టీచర్స్ని ఉద్దేశించి ఒక రాష్ట్ర మంత్రి మాట్లాడినటువంటి ఈ 4 కీలకమైన అంశాలను ఒకసారి మీరు చూసిన తర్వాత వాటిని సినిమా షూటింగ్స్ అనుకోవాలా, లేదంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన యువతరాన్ని, అద్భుతమైన భవిష్యత్తును సిద్ధం చేయగలిగేటువంటి టీచర్స్ని మోటివేట్ చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన వేదికగా చూడాలా అనే విషయాన్ని మీరే డిసైడ్ అవ్వచ్చండి. ఇక నారా లోకేష్ గారు మాట్లాడిన ఆ 4 అంశాల్లోని ఫస్ట్ వీడియో ఒకసారి మీరు చూడండి. ప్రారంభించే ముందల ఇక్కడున్న ఉపాధ్యాయులందరి దగ్గర నుంచి నేను క్షమాపణ కోరాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో రాజకీయాలు దూరంగా పెడతానని హామీ ఇచ్చిన వ్యక్తి, కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము నడిచినప్పుడు మా యువగలం పాట వేశారు. దానికి మీరందరూ నన్ను క్షమించవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఈ ఆలోచన ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఒక నాయకుడు ఎంత విశాలమైన దృక్పథంతో ఉండాలనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 16,000 మంది అభ్యర్థులు వచ్చారు. వాళ్ళలో వివిధ రాజకీయ పార్టీలను అభిమానించేటువంటి వారు ఉంటారు. అదొక మెమరీగా ఉండాలి, అదొక అద్భుతమైన మూమెంట్, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమంలో తన రాజకీయ కార్యక్రమానికి సంబంధించిన ఒక పాటను అక్కడ ప్లే చేశారనే ఉద్దేశంతో నారా లోకేష్ గారిని ఏ ఒక్కరు అబ్జెక్ట్ చేయరు, ఎవరూ కూడా ఆయన దృష్టికి అటువంటి అంశాన్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉండదు. కానీ ఆయనే అక్కడున్న వారి మనసెరిగి ఈ విధంగా క్షమాపణ కోరడం అంటే ఎంత ఉన్నతంగా ఆలోచించారో. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని అర్థం చేసుకోవడంలో ఇటువంటి నాయకుల ఆలోచన ధోరణి, వారి యొక్క తీరు ఏ విధంగా ఉంటాయనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇక రెండో వీడియోలోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే, గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో కొంతమంది అధికారుల్ని ఈ సభాముఖంగా నేను గుర్తించాలనుకుంటున్నా. మొదటిది గౌరవ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్ కోన శశిధర్ గారు, రెండోది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు, మూడోది ఎస్పీడి సర్వశిక్ష అభియాన్ శ్రీనివాస్ గారు, నాలుగోది ఆకుల రమణ గారు. తెర ముందల మేం కంపడినా తెర వెనకాల అహర్నిశలు కష్టపడి ఎక్కడా మీకు ఒక్క ఇబ్బంది రాకుండా అద్భుతమైన నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చినందుకు ఈ సభాముఖంగా మనందరం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. చూశారు కదండి, అధికారుల ఫేసెస్లో ఎంత ఆనందం కనిపించింది, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది. వారు పడిన కష్టాన్ని
ఒక మంత్రి అక్కడ గుర్తించి ప్రజలకు తెలియజేసినప్పుడు వారిలో ఎంత ఉత్సాహం కలుగుతుంది, వారు ఎంత ఉత్తేజంతో రేపటి రోజున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం పనిచేయగలుగుతారు. ఇటువంటి ఆలోచనలు రాజకీయ నాయకులు చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కాదు, ఏ రాష్ట్రంలో అన్నా ఇటు బ్యూరోక్రసీతో పాటు ఇటు పొలిటికల్ లీడర్షిప్ సమన్వయంతో కలిసి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజానీకానికి అనుకున్న స్థాయిలో మేలు చేయగలుగుతారు. ఇటువంటి విషయాల్ని అర్థం చేసుకున్న నాయకుడు కాబట్టి ఇవాళ నారా లోకేష్ గారు తెర వెనుక ఉన్న హీరోస్ని కూడా ప్రజలకు పరిచయం చేశారు. అంతేకాదు చాగంటి కోటేశ్వరరావు గారి గురించి కూడా మొన్న అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడారండి. నిన్న లోకేష్ గారు ప్రత్యేకంగా చాగంటి గారి గురించి చెప్పిన ఈ మాటలు ఒకసారి మీరు వినండి. కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంక్ ఇచ్చి నైతిక విలువల పైన సలహాదారులుగా నియమిస్తాం జరిగింది. ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని నేను అభినందించాలనుకుంటున్నా. ఆయన కేబినెట్ ర్యాంక్ ఇచ్చిన ఒక్క కారు తీసుకోలేదు, ఒక్క ఫోన్ తీసుకోలేదు, కనీసం నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక్క బాటిల్ నీరు కూడా ఆయన తాగలేదు. ఆయన నాకు ఒకటే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పవిత్రమైన బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత నిలబెట్టుకున్నానికి నేను అహర్నిశలు కష్టపడతా, 4 పుస్తకాలు రాస్తున్నా, ఆ పుస్తకాలు పిల్లలకి అందజేయి, అది చాలు నాకు లొకేషన్. చూశారు కదండి, పెద్దల పట్ల ఉండాల్సినటువంటి గౌరవం, మర్యాద, పిల్లల పట్ల ఉండాల్సినటువంటి ప్రేమ, బాధ్యత కలగలిపినటువంటి నాయకుడు నారా లోకేష్. చాగంటి కోటేశ్వరరావు గారి ఆలోచనల్ని ఎంత స్ఫూర్తిదాయకంగా నారా లోకేష్ గారు ప్రజలందరికీ అందించే ప్రయత్నం చేశారండి. ఇటువంటి మీటింగ్స్ని, ఇటువంటి స్పీచెస్ని కూడా సినిమా షూటింగ్స్, సినిమా స్టంట్స్ అనేటువంటి వాళ్ళని ఏమనాలి అనే విషయాలను కూడా మీరు ఆలోచించాలి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పాలి, 16,300 మంది టీచర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లల భవిష్యత్తుని అద్భుతంగా, ఉజ్వలంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత వారి చేతుల్లో ఉంది. వారు ఎంత ఎనర్జీతో ఉండాలి, వారు ఎంత కమిట్మెంట్తో ఉండాలి, వారు భవిష్యత్తుని ఎంత అద్భుతంగా దర్శించాలి అనే విషయాలకు సంబంధించి లోకేష్ గారు చెప్పిన ఈ మాటలు ఒకసారి వినండి. విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాలి. ఎంతసేపు ఫిన్లాండ్, ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మొత్తం చూపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, నీకు ఏ శాఖ కావాలంటే విద్యా శాఖ ఇవ్వండి అన్న. నీ వల్ల అవుతుందా? యూనియన్లు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, చాలా కఠినమైన శాఖ అంటే అందుకే ఇవ్వండి సార్, మార్పు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టే బాధ్యత ఒక యువకుడిగా నేను తీసుకుంటా అన్న. అందుకే ఇక్కడున్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా, ఇంతేకాదు లైవ్ లో చూస్తున్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా, రండి కలిసికట్టుగా పనిచేద్దాం, ప్రపంచానికి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిద్దాం. ప్రపంచానికి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిద్దాం. ఎప్పుడు ఒకరిని చూసి ఇన్స్పైర్ అవడం కాదు, మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనల్లోనే ఒక డైనమిక్ లీడర్ ఎలా ఉండాలి, ఎలా ఉంటారనే విషయం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు, ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాలని, ఆయన కలలు కంటున్న విధంగా అద్భుతమైన సంస్కరణలు జరగాలని, ప్రభుత్వ విద్యా రంగంలో అనూహ్యమైన మార్పులను తీసుకురాగలగాలని, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తునిచ్చే విధంగా ఇక్కడి పిల్లల్ని తీర్చిదిద్దాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.